ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఎలా ఉందంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, మరి ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఒకటే అడుగుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, మీరు మీ ఉనికిని కాపాడుకోవడానికి ఒంగోలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారా, లేదు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి ఒంగోలుని గందరగోళం చేసి రెచ్చగొట్టే ధోరణి చేయాలనేటువంటి దుర్మార్గం క్రీడ భాగంలో ఇదొక కుట్ర భాగం అని ప్రజలలో అనుమానం వస్తుంది. ఈరోజు వారు చెప్తారు 1973లో నాకు కారు ఉంది 909 అని చెప్పి. ఎస్, మీ కారున్న మాట వాస్తవమే. నిజంగా దామచర్ల జనార్దన్ గారికి తెలియకపోవచ్చు, నువ్వు పెద్దవాడివి, సో వాళ్ళ ఫ్యామిలీ గురించి నీ ఫ్యామిలీ గురించి చెప్పే కాబట్టి నేను దీని మీద స్పందిస్తున్నా. 1973లో నీ కారు ఉంటే 2024 ఎన్ని సంవత్సరాలు అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి? 82 సంవత్సరాల నుంచి నా కారు ఉందని చెప్పి నువ్వే మీడియాలో చెప్పావు. నేను చెప్పిన మాటలు కావు. 82 సంవత్సరాల నుంచి మా కుటుంబానికి కారు ఉంది అన్నావు. 2024కి 82 సంవత్సరాలు వెనకపోతే ఎక్కడ పోద్దండి? 1940-45లోకి వెళ్ళిపోవాలా. 1943-45 మధ్యన ఉంటే నీ కారున్నట్టు. నువ్వే చెప్పావు 1973లో మాకు కారు ఉంది అని. మరి 82 సంవత్సరాలు కారున్నటువంటి పెద్ద మనిషి అని చెప్పిన వ్యక్తి 73కి 82 సంవత్సరాలకి ఏమైనా మ్యాచ్ అవుతుందా? ఇతనికి ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ 73 నుంచి 2024కి 50 సంవత్సరాల చిల్లర ఉంది, మాకు 50 సంవత్సరాలు కావుందని చెప్పుకోవాలి. బాలినేని, నీకు మతి భ్రమించింది. మతి లేని బాలినేని పిచ్చాపాటిగా మాట్లాడుతూ నీకు ఆల్రెడీ ఓటమి చెందిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్లో నీకు ఇంకా ఆ ఓటమి భయం వెంటాడుతుంది కాబట్టి నీకు ఏదో ఒక మాటలు మాట్లాడాలని చెప్పి ఆ కుటుంబం మీద వాళ్ళ స్థాయిని నీ విలువల్ని చెప్పుకోవడానికి వేరే అడ్రస్ ఉండాలి, కానీ అది నీ విజ్ఞతగా వదిలేస్తున్నావు. మరి పోతే భూ కబ్జా చేశాడు పెద్దిరెడ్డి అని చెప్పి నన్ను నిన్న మూడో పేరు చెప్పారు. ఆ పేరు బాలు తర్వాత దామచర్ల జనార్దన్ గారి గురించి మూడోది పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి భూ కబ్జా చేశాడు. తను భూ కబ్జా చేయడం వల్లే అతను నా దగ్గరికి వచ్చి హెల్ప్ అడిగితే నేను చేయలేదు, అలాంటి వ్యక్తి నీ పార్టీలో చేర్చుకున్నావు, ఇవాళ నీ పక్కనే ఉన్నాడు, అతను భూ కబ్జా చేశాడు అన్నావు. అసలు నీకు నిజంగా రాజకీయాలు తెలియవు, వ్యాపారము తెలియదు. ఎందుకంటే నువ్వు వ్యాపారం చేస్తే కదా, నువ్వు ఎంచేడికి పా మీదే నీకు ఉన్నంత మక్కువ దేని మీద ఉండదు. మరి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి భూమి కొనుక్కుంది, వాటి విలువ వాటికి సంబంధించిన ఏమైనా ఒక రోజన్నా నీకు తెలుసా? నీ పక్కన కలెక్టర్ ఎస్పీ గారిని పక్కన పెట్టుకొని ఏం చెప్తావు? 24 గంటలు తిరగకముందే ఈ సైటు ఈయందా కాదు, నేను నాగేంద్ర కాదు అన్నావు. అసలు నీకెవడు చెప్పాడు? అసలుకి కలెక్టర్కి ఏం రైట్స్ ఉన్నాయి, ఎస్పీ గారికి ఏం రైట్స్ ఉన్నాయి? ఆ భూమి ఎవరిదని డిసైడ్ చేసేది చట్టాలు. దానికి ఒక జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది, దానికి ఒక అడ్వకేట్ చదువుకున్నటువంటి చదువుకున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి. జ్యుడిషియల్ వ్యవస్థ మీద ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరిగితే మరి అక్కడ వెళ్తే గానీ న్యాయం జరిగింది. అది కూడా కోర్టు జ్యుడిషియల్ మ్యాటర్ని నువ్వేదో పవర్లో ఉన్నావు మంత్రిని అహంకారం అంటే మదవెక్కినటువంటి బాలినేని ఆ రోజు మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉండి ఒక ప్రైవేట్ ఇష్యూ, అది గవర్నమెంట్ భూమి కాదు, ఆ ప్రైవేట్ ఇష్యూ ఆల్రెడీ కోర్టులో ఉంది. నీకు మాట్లాడే రైట్సే లేవు. ఏమైనా ప్రభుత్వ భూమిని ఎవరైనా కబ్జా చేస్తుంటే దాని మీద కఠిన చర్యలు తీసుకోమని అధికారులు చెప్తారు. ఒకవేళ ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీ అయినా సరే ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి విషయాన్ని చట్టం తను పని చేసుకుపోయింది. వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్, అది కోర్టులో వాళ్ళు తీర్చుకోవాలని చెప్పాలా. నువ్వెవడవయ్యా చెప్తానికి నా ప్రాపర్టీలో? నీ వియ్యంకుడు చేసేటువంటి నీ సంబంధి కొండా భాస్కర్ రెడ్డి టోటల్ భోగం. నీ వియ్యంకుడు పెద్ద బ్రోకరు, సన్నాసి. ఏమైనప్పుడు నీ వైబ్రేటర్లు పెట్టేటప్పుడు మిల్లర్లు సప్లై చేసేటప్పటి నుంచి
కొండా భాస్కర్ మాకు తెలుసు. ఇవాళ ఇవి కూడా కావచ్చు, స్థాయి పెరిగి మరి కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. మరి ఇవాళ రియల్ ఎస్టేట్ లో కానీ ఒక మంచి పొజిషన్ ఉండొచ్చు. అది అక్రమం సంపాదించాడా, నిజాయితీగా వ్యాపారం చేసి సంపాదించాడంటే అతని భాగోతం మొత్తం చికెన్ భాగోతం తెలిస్తే ఇంత పెంట ఉంటుంది. తెలుసుకో బాలేని ఏమో అనుకుంటున్నా పిచ్చి పిచ్చిగా. నీదొక ఫ్యామిలీ, యువతలో ఎవడో ఫ్యామిలీ కాదు. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు, ప్రతి ఒక్కరికి కుటుంబం అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి. ఎవరు కూడా అనిపించుకోరు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం మాయదారి మాయ రోగం వచ్చింది నీకు? ఏందో నీదో కుటుంబంలాగా, రాజరికం కుటుంబంలాగా, ఏదో కింగ్స్ ఫ్యామిలీ నుంచి పుట్టినట్టుగా, మీ అబ్బాయి ఏదో ఒంగోలుకి దాన ధర్మాలు చేసినట్టుగా, మీ అబ్బాయి ఏదో జనాల్సో ఆయన ఆస్తులన్నీ ప్రజాసేవ చేసినట్టుగా, పిల్లికి పిచ్చేటువంటి సన్నాసి కుటుంబం నీది. మీ అబ్బాయి ఎప్పుడు ఎవరికి కూడా ₹1 ఇచ్చిన పాపను పోడా. నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యేటప్పుడు కూడా నీకు నిజంగా 73లో కారు కొనుంటే కొనొచ్చు, కానీ నువ్వు ఎమ్మెల్యే అయ్యేటప్పుడు నీ దగ్గర చిల్లుగవ్వలేదు. ఒంగోలులో నువ్వు బాకీ ఫైనాన్సర్లు వచ్చి నీ ఇంటి మీద పడి నిన్ను దుమ్ము లేపారు. నువ్వు పేకాడాడి చరాలకి ఎగ్గొడితే మీ నాన్న దగ్గరికి వచ్చి డబ్బులు వసూలు చేసుకొని పోయారు. ఇదే బండ్లమెట్లో ఇవాళ బేతల్ చెట్టు వాళ్ళు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ చొక్కా లాగిపెట్టి టాటా సుమో ఆపి బండ్లమెట్లో డబ్బులు కట్టు నోరు మూసుకోని చెప్పి నిన్ను కారు దింపి నడిపించి పంపించిన రోజులు ఉన్నాయి. నువ్వు పేకాటాడి మిడ్ నైట్ నిన్ను దారిలో వదిలిపెట్టేసి చెట్టు వదిలిపెట్టిపోతే కాళ్ళు అడిగినా మీ ఇంటికి నడుచుకుంటూ వచ్చావు. ఒకరి గురించి పర్సనల్ గా మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకో, నీ బతుకేందో నీ స్థాయి ఏందో నువ్వు కూడా తెలుసుకో. మేము వాళ్ళ పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి బుక్ అప్ చేశారు నా కాబట్టి నేను స్పందిస్తున్నా. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి వ్యాపారాలు చేస్తాడు, తెలుసుకో బోడి, తెలుసుకో. కర్ణాటకలో కానీ మరి నాకు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ నాకు వ్యాపారాలు ఉన్నాయి. భారతదేశం మొత్తం నాకు దాదాపు 13 రాష్ట్రాల్లో నాకు స్నేహపూర్వకమైనటువంటి స్నేహితులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, సంఘాలు ఉన్నారు. అందరితోటి మేము ఫ్రెండ్షిప్ చేస్తాం. ఒంగోలు వస్తే నీ శిష్యుడిగా రాజకీయాలు ఎదగాలని చెప్పి నీ శిష్యుడిగా ఉన్నా. నువ్వు నాకు ఏనాడైనా ఒక చిన్న పదవి ఇచ్చావా? నీ పేరు చెప్పి ఎక్కడైనా ₹1 వసూలు చేశానా? నీ ద్వారా నాకు ఏదైనా ఒక రికమెండేషన్ చేశావా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలవడానికి వస్తే దర్శిలో ఏమన్నావు? ఇందిరాస్వామి ఎట్లా వస్తావు, నిన్నెవరిలో పంపిస్తున్నానని చెప్పి నా మీద అందరి ముందు దుర్భాష ఆడి నన్ను అందరి ముందు అవమానపరిచావు. ఆ రోజు నువ్వు ఒక మాట మాట్లాడు. నీ పక్కనటువంటి ఒంగోలు నాకు తెలిసిన అందరూ ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ అందరూ ఉన్నారు. ఏమన్నావు? అసలు ఎందుకు రాసావు? నువ్వు ఒంగోలు పోటీ చేయి, మార్కాపురం నేనే పోతాను, నువ్వు ఒంగోలు పోటీ చేయి అని అన్నావు. సిగ్గు లేదా నీకు? నీ స్థాయి ఆనాడే నువ్వు దిగదార్చుకున్నావు. నీకు ఏమో మతి భ్రమించలేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకో బాలినేని శ్రీనివాసరెడ్డి. వయసు పెరిగే కొంది బుద్ధి కూడా పెరగాల. సంస్కారహీనుడు కాబట్టి ఒకరి గురించి బండేసేసి ఆ ఫ్యామిలీ పెద్దిరెడ్డి ఫ్యామిలీని గబ్బు చేయదన్నటువంటి, ఎందుకంటే నీ కులంలోనే రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి నీ బంధువు నేను, నీ కులంలో నీ ఎవరైనా కొద్దిగా ఎదుగుతున్నా వ్యాపారం పరం కావచ్చు, రాజకీయంగా తొక్కేయనటువంటి దరిద్రపు కొట్టు సన్నాసివి నువ్వు. నన్ను ఎన్నిసార్లు తొక్కాలన్నా నీకు చేతకాల. ఎందుకంటే నేను నీ ద్వారా నేను రాజకీయంగా ఎదగల, నీ ద్వారా వ్యాపారంగా ఎదగల, నీ ద్వారా నేను ఎక్కడ ఒక రికమెండేషన్ చేసుకోవాలా. ఇంకా నీకు నేను పక్కన వాళ్ళ డబ్బులు ఇప్పించి పని చేయమంటే చేయకపోతే కూడా నేను కట్టా డబ్బులు. నీ చుట్టూ ఉన్నటువంటి పియ్యాలు, దరిద్రులు, సన్నాసులు డబ్బులు నా ద్వారా తీసుకున్నవి కూడా ఉన్నాయి. ఎవరికైనా పని చేయమని చెప్పి రికమెండ్ చేస్తే పని చేయరు. 10 సార్లు మీ చుట్టూ తిప్పించుకున్నారు. మన దగ్గర దేనికి వస్తారు? బంధువులో లేదంటే తెలిసిన వాళ్ళని వస్తారు. నేను నీకు చేయమని చెప్పి నీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగానో. నాకు పదవి ఈమని అడిగాను, వాస్తవే. నిన్ను అడిగింది ఒకటే, నేను 2 సందర్భాలు అడిగా. ఒకటి ఎమ్మెల్యే ఇక్కడ దర్శిలో
మార్కాపురం విషయంలో కార్పొరేషన్ చేయమని అడిగా. నీతో నాకున్న పరిచయంలో ఒకనాడని చేసి వచ్చావా? ఒకనాడని నువ్వు సీఎం దగ్గర తీసుకెళ్లి చెప్పావా? రాజశేఖర్ దగ్గర కానీ జగన్మోహన్ దగ్గర కానీ? స్వార్థపరుడివి. నీ అంత కుళ్ళు కుతంత్రమైనటువంటి రాజకీయ నాయకుడు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో నేను యాడ్ చూసి ఉండలా. మన జిల్లాలో అయితే ప్రత్యేకంగా ఒక నీలాంటి దరిద్రపోటు రాజకీయ నాయకుడు నేను యాడ్ చూడలా. ఏ పార్టీలో లేరు. అంత స్వార్థపరుడివి, సెల్ఫిష్వి. పోతే ఏది ఏమైనా కూడా నేను నాకున్న జరిగిన దాన్ని కోర్టు పరిధిలో ఉంది. నీవు మాట్లాడే రైట్సే లేవు. తెలుసుకో, వ్యాపారాల గురించి తెలుసుకో. నువ్వు ఏనాడైనా వ్యాపారం చేసేస్తే కదా ఈ పూపే మీద పడి బతుకొని జనాల సొమ్ము ఈ రాజకీయాల్లో వచ్చిందే. నీ బ్రతుకంతా ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకునేటువంటి బతుకునిది. పశ్చిమ ప్రాంతంలో చూస్తే వెన్నా హనుమారెడ్డి దగ్గర అక్షరాల అంచెలంచెలుగా 20 కోట్ల డబ్బులు తీసుకొని అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా అని చెప్పి 2014లో అతన్ని మోసం చేసినటువంటి సన్నాసివి. దానికి బ్రోకర్లు పులుగక్కిరెడ్డి, వాడు కడపలో ఉన్నటువంటి రఘురెడ్డి గాడు. 2019లో ఆ రఘురెడ్డి గాడు, 2014లో ఈ పులుగక్కిరెడ్డి. ఇలాంటి సన్నాసులు నీ పక్కన పెట్టుకొని అతని దగ్గర 20 కోట్లు వసూలు చేసి 2018-19లో నీ గురించి ఈనాడులో కూడా ఒక ఐటమ్ వేశారు. టికెట్లు అమ్ముకున్నాడని చెప్పంటే ఆ రోజు నీ మీద అప్పుడు ఎస్పీ ప్రవీణ్ అటువంటి నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తుంటే ఒక కాంట్రాక్టర్ ఎవరైతే ఒక కాంట్రాక్టర్ బోధవాడ శ్రీనివాసరావు నిన్ను కాపాడాడు. సిగ్గు లేదు నీకు? ఆ రోజు అట్లా చిన్నంకిరెడ్డి పోయి వెన్న హనుమారెడ్డికి మార్కాపురం పోయి చెక్కులు ఇచ్చి తెల్లవారుజామున వెళ్లి నేరాలా 3 గంటలకు నీ దగ్గరికి నిన్ను అరెస్ట్ చేస్తారంట, పోయి ఆ డబ్బులు ఏదో సెటిల్ చేసుకోమని చెప్పి చెక్కులు ఇచ్చింది నువ్వా కదా? అట్లా చిన్న ఇప్పించిన మాట వాస్తవం కాదని నీ బిడ్డల సాక్షిగా, నీ కొడుకు, నీ మనవడి సాక్షిగా కాణిపాకం టెంపుల్లో నువ్వు ప్రమాణం చేయగలుగుతావా? నేను చెక్కులు ఇవ్వలేదు, వెన్న హనుమారెడ్డి బాకీ లేదు, నేను టికెట్ అమ్ముకోలేదని చెప్పగలుగుతావా దేవుడి దగ్గరికి వచ్చి? అలానే గిద్దలూరు ఐవీ రెడ్డి దగ్గర నువ్వు డబ్బులు తీసుకోలేదా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా అని చెప్పి? రమణారెడ్డి దగ్గర కామూరు రమణారెడ్డి దగ్గర డబ్బులు తీసుకోలేదా? అలానే డిఈ వెంకటేశ్వర్లు అనేటువంటి డిఈ ఆఫీసర్ దగ్గర ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను డబ్బులు తీసుకోలేదా? కనిగిరిలో ఇదే బొర్రా మసూదుని యాదవ్ దగ్గర డబ్బులు తీసుకోలేదా? ఇప్పుడు నువ్వు దద్దాల దగ్గర డబ్బులు తీసుకోలేదా? దద్దాల నారాయణ దగ్గర, కొండేపిలో గతంలో పనిచేసినటువంటి వెంకయ్య దగ్గర డబ్బులు తీసుకోలేదా? బూచేపల్లి శివప్రసాద్ దగ్గర 2009లో టికెట్ ఇప్పించాడు డబ్బులు తీసుకోలేదా ఆ కుటుంబం దగ్గర? అలా సంతనూరుపాడు ఎవరైతే క్యాండిడేట్ దగ్గర నువ్వు డబ్బులు తీసుకోలేదా? నీ బ్రతుకంతా ఎమ్మెల్యే టికెట్లు డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు వసూలు చేసి సన్నాసివి, రాజకీయ వ్యభిచారి అయితే నువ్వు పెద్ద మనిషిలాగా నేను నీతి, నేను ఎవరంటే మాట పడను, నా కుటుంబం జోలికి వస్తే ఏందా నీ కుటుంబం, నీచ చరిత్ర నీ కుటుంబం అంది. మీ నాన్న కొద్ది పద్ధతిగా బతికాడు. నీ బతుకంతా డబ్బులు వసూలు చేసేది, టికెట్లు అమ్ముకు తినేది, ప్రజల దగ్గర దోచి నువ్వైతే నీ బ్రోకర్లు అయితేనేవి, నువ్వు పెట్టుకున్న బ్రోకర్లు వసూలు చేసింది వాస్తవం కాదా? ఇలా నీ సామాజిక వర్గం నా సామాజిక వర్గం ఒకటే కదా? నీ బతుకంతా నాకు తెలుసు కదా. ఇంకా నేను ఆధారాలతో సహా నేను చెప్పే కదా, రా నువ్వు ఎక్కడ వస్తావు కాణిపాక టెంపుల్లో ప్రమాణం చేసి ఆధారం చూపించకపోతే నేను అక్కడే ఊరేసుకుంటా, ఊరేపించుకుంటా. నువ్వేపించుకోగలుగుతావు ఊరి? అబద్ధాలు ఆడేటప్పుడు కూడా పద్ధతిగా జనాలందరూ, ప్రజాస్వామ్యం ప్రజలందరూ చూస్తుంటారు. మనం మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడాలా బాలయ్య శ్రీనివాస్ రెడ్డి? నీకు ఏదో ఫ్రస్ట్రేషన్ వచ్చి ఓడిపోయినట్టు ఉంటే ఆ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళు, ఇంట్లో బెడ్లో కొనుక్కో. అంతేగాని నేను ఇష్టం వచ్చినట్టు దామచర్ల జనార్దన్ జోలికి వచ్చిన, తెలుగుదేశం పార్టీ సభ్యుల మీదకి వచ్చిన నీకు తాట తీసేదైతే పక్క. నువ్వు అదుపులో మాట్లాడితే ఎవరు నిన్ను ఒక మాట అనరు. ఇవాళ నేను కూడా అనాల్సి వస్తుందా? నా కుటుంబం మీద, నా పెద్దిరెడ్డి కుటుంబం మీద నువ్వు ఒక మచ్చ వేసావు. ఆ మచ్చ నేను ఎంత బాధపడి ఉంటా. మా కుటుంబ సభ్యులు నిజంగా కబ్జా చేశారని చెప్పేది చట్టాలు.
నువ్వు చూసి చచ్చావా? నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, మరి అప్పుడున్నటువంటి కలెక్టర్ గాని ఎస్పీ గారు కానీ మరి అన్ని సీసీ కెమెరాలు తెప్పించుకొని కబ్జా అంటే ఏంటి దాని అర్థం తెలుసా నీకు? పనికిమాలినోడా, నా మీద ఎస్ఎస్టీ కేసు కట్టించిన సన్నాసి, నా మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు కట్టించినాడు సొంట. ఇవన్నీ నీ అధికార మదంతో నన్ను లోపరుచుకోవాలని చెప్పి నా కాడ వాటాడినటువంటి సన్నాసి నువ్వు. 5 కోట్లు నన్ను చైర్మన్ కోసం 5 కోట్లు అడిగినటువంటి దళితుడు నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి నీకు నా మీద లోపరుచుకోవాలని నా మీద ఇట్లాంటి ఆరోపణలు చేశావు, నా మీద కేసులు కట్టించిన సన్నాసి నువ్వు. అంటే ఎవరి మీద? ప్రతిపక్షాల మీద కూడా నువ్వు ఒక తప్పు అధికారం ఉందన్నా కూడా ఏ కేసులు పెట్టలేదా? నా మీద పెట్టించు దుర్మార్గుడా, వెధవా, వయసు పైన పెరిగింది బుద్ధిమానహీనుడా. పోతే ఇలా చెప్పుకుంటూ పోతే గంటలు జరుగుతుంది నీ ఎదవ స్టోరీ మొత్తం అంచెలంచెలుగా. సమయం వచ్చినప్పుడు నువ్వు అన్నావు కదా, అన్నింటినీ నేను అవినీతి అక్రమాల మీద పోరాడతా చేస్తా, నీ బొంద చేస్తావు. అధికారం ఉన్నప్పుడు ప్రజలు పనిచేయాలా, ప్రజా సమస్యలు తీర్చాలా, నేను నమ్ముకున్న కార్యకర్తలు తీర్చాలా, నేను నమ్ముకున్న కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పాలా. వాళ్ళ దగ్గర డబ్బులు దొచ్చి దొంగవైతే నువ్వు పెద్ద పతివ్రతలాగా మాట్లాడతాడు, వ్యభిచార రాజకీయ నాయకుడివి. పోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో అసలు నువ్వు ఉన్నావా లేదా? నిన్న నీ ప్రెస్ మీట్ చూస్తే నాకు అర్థమైపోయింది. నువ్వు ఏ పార్టీ ఓడో చెప్పుకునే పరిస్థితిలో ఉన్నావు. ఒక పక్క బీజేపీతో జాయిన్ అవ్వాలని అన్ని ప్రయత్నాలు చేసావు, జనసేనలో జాయిన్ అవ్వాలని ప్రయత్నాలు చేసావు. ఏది ఓడిపోయిన తర్వాత ఇంకా నువ్వు ఏ పార్టీలకు వెళ్తావో మాకు తెలియదు, కానీ నీ పార్టీ ఏందో నువ్వు తెలుసుకో. ఫస్ట్ నీ పార్టీలో నీకు విలువేందో తెలుసుకో. నీ పార్టీలో ఉన్నానా లేదని చెప్పేటువంటి నేను ప్రెస్ మీట్ మొత్తం 40 నిమిషాలు 50 నిమిషాలు మాట్లాడితే, ఎస్ నేను ఒక మాజీ మంత్రి, నేను ఒక మాజీ ఎమ్మెల్యే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఒక సీనియర్ నాయకుడు ఎందుకు చెప్పుకోలేకపోయావు? అసలుకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నీకు ఏదైనా సంబంధం ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నువ్వు పోట్లాడి తన్నుకొని తగలబడి సావు. మా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే దామచర్ల జనార్దన్ గురించి మాట్లాడే అర్హత నీకుందా? అసలు దామచర్ల జనార్దన్ ఎప్పుడైనా సరే వాడు గీడు అన్పార్లమెంట్ మాటలు ఎప్పుడు ఎక్కడ విన్నావా? తీసుకొని చూపించు. అన్పార్లమెంట్ విషయాలు మాట్లాడు. ఎందుకంటే తన పుట్టిన విధానం, తన తల్లిదండ్రులు నేర్పించినటువంటి గౌరవం, మర్యాదలకి లోబడి చదువుకొని ఇవాళ రాజకీయాల్లో కూడా ఉందాతనంగా ఉంటాడు. నువ్వు కూడా అలా మాట్లాడు, నువ్వు కూడా నేర్చుకో. దామచర్ల జనార్దన్ దగ్గరికి వెళ్ళి 1 గంట పెద్దోడు నువ్వు అయితే అయ్యో చిన్నోడు దగ్గరికి వెళ్ళి నేర్చుకో. ఎలా నీలాగా నేను బతకాలా, ఎలా నీలా మాట్లాడాలని నేర్చుకోవే బోడిపుండా. ఒకరి కుటుంబం మీద ఏదంటే మచ్చేస్తే ఎవడు ఊరుకోడు. ఏం మాకు లేదా, మేము ఇంతకన్నా ఘోరంగా నిన్ను తిట్టగలుగుతా, నీ మీద ఫైట్ చేయగలుగుతా కూడా. అన్ని విధాల అన్ని రకాలుగా నీ మీద నువ్వు చేసిన మొండమోసిన పనులు మొత్తం నువ్వు జనార్దన్ గురించో లేదు ప్రభుత్వం గురించో నువ్వు తప్పు చేస్తూ చూపించు. కానీ నీ మటుకు నా దగ్గర పుంకాలు ఉన్నాయి. ఎక్కడ దాకా నిన్ను వెంటబడి నీతో అన్ని ప్రజా పోరాటం కానీ కోర్టుల్లో కానీ నిన్ను దోషిగా చూపిస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇకపోతే నీ గన్మెన్, నీ అనుకున్నటువంటి వీరాస్వామి వాడు ఒక సన్నాసి. వాడు నీ గన్మెన్ కాదు, నీ బ్రోకర్ పని చేస్తాడు. వాడి తమ్ముడు భూ కబ్జా చేశాడు. నీ కళ్ళ దొబ్బినాయా? నీ పక్కనోడు నీ గన్మెను నీ అంగరక్షకుడు కబ్జా చేశాడు. అవి కూడా సిట్లో రేపు ఇస్తాం, చూపించు. పనికిమాల మాటలు మాట్లాడితే కాదు, నీ పక్కన ఉన్నోడు నీ కొడుకే పెద్ద భూ కబ్జా కోరుడు, గంజాయి ముఠ నడుపుతాడు, గంజాయి తవ్వుతాడు. అసలు నీ కొడుకు ముఖం చూసుకో ఎట్లా ఉన్నాడు. నీ కొడుకు పక్కన జయకృష్ణ, మట్ట, రాజా వీళ్ళందరూ నీ బినామీలు కదా. వీళ్ళందరూ రైస్ వ్యాపారం దొంగ వ్యాపారం చేయలేదా? వాళ్ళు సత్యారెడ్డి ఎవరు అబ్బాయి 100 కోట్లు సంపాదించాడు. సత్యారెడ్డి జయకృష్ణ ఏడాది డబ్బులు ఎడ సంపాదించాడు? అన్ని కూడా ఈ దొంగ రైసు, సెటిల్మెంట్లు, భూ కబ్జాలు. నీ కొడుకు వాళ్ళతోనే కదా రోజు పొద్దులేస్తూ తుంగుడు వేలు కొట్టేది. నీ కొడుకు కాళ్ళు ఇస్తే తిప్పించు మగోడు వెత్తి బోడి. 5 సంవత్సరాలు నీ కొడుకు ఎవరితో మాట్లాడాడో, నీ కొడుకు పొద్దులు వేస్తే ఏ మొండమోసం పని చేస్తాడో, ఏ కబ్జా గౌడ్తో మాట్లాడతాడో, ఏ గంజాయి ముఠాతో మాట్లాడతాడో కాదని నీ కాల్ డేటా తీసి చూపించాల్సింది 5 సంవత్సరాలు నిరూపణ చేసుకోవాలిగా. ఎలక్షన్ ముందే కదా మీ కొడుకు మీద మేము విమర్శలు చేసింది, వాస్తవాలు మాట్లాడాము కానీ విమర్శలు కాదు. నీకు అప్పుడు ప్రభుత్వం ఇంకా 2 నెలల ముందు మాట్లాడినప్పుడు అవన్నీ తీసి నిర్ధారణ చేసుకున్నటువంటి నిరూపణ చేసుకోవాల్సింది నువ్వు కదా. నీ బినామీ లిస్టు నువ్వు అయిపోయిందని బెదిరించి ఏదో ఒంగోలు వచ్చి
గట్టి గట్టిగా మాట్లాడేసి కార్యకర్తలకి రెచ్చగొట్టేసి నువ్వు 3 నెలలు ఆడబోతే కొట్టుకొని చావమని కార్యకర్తల్ని వదిలేసిన సన్నాసి నువ్వు. ఇవాళ వాళ్ళు మళ్ళీ గబ్బు లేపడానికి ఇవాళ ఒంగోలు అలజడి చేయాలా? ఈ అలజడిలో దాన్ని రాజకీయంగా వాడుకోవాలా? అంటే నీచపు క్రీడ ఆడేది నువ్వు. అసలు మన కుటుంబ సభ్యుల్లోనే పార్టీ పక్కన పెట్టేస్తే మనందరం కుటుంబ సభ్యులు. మీ బావ తెలుసు కదా, నాకు బావతో వైవి సుబ్బారెడ్డి గారు. ఈ దళితుడికి పిల్లనిచ్చి తప్పు చేశామని ఎన్ని సందర్భాల్లో ఆయన బాధపడ్డాడు తెలుసా? ఈ దళితుడు 2014లోనే పోతాడనుకోండి, ఇంకా పోలేదని చెప్పని మీ బావ గాని, మీ బంధువులు గాని, మన బంధువులు గాని అందరూ అనుకున్నారు. ఎందుకు ఆ బతుకు? వ్యభిచార రాజకీయాలు చేయమాకు బాలించిన వెళ్ళాలంటే ఏదో సాగు ఏదో పార్టీకి వెళ్ళు, నీ నచ్చిన పార్టీలోకి వెళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పుకోండి. సన్నాసి 40 నిమిషాలు మాట్లాడావు. నీ ఏ పార్టీలో ఉన్నావో జగన్మోహన్ గారి నుంచి ఒక మాట ఉచ్చరించలేకపోయావు. ఎంత నీ సెల్ఫిష్. నీ కార్యకర్తలు నువ్వేదో పార్టీకి వెళ్ళాలంటే ఈ కార్యకర్తలందరూ కాపాడుకోవాలా? అసలు మేయర్ గారు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు అసలు నీ పక్కన ఉన్నారా? నీ వల్ల నీ కొడుకు, నీ వీంకుడు వెల్లాడ మాధవ్ చేసిన అరాచకాలకి కింద కార్పొరేటర్లు ఎంత ఇబ్బంది పడ్డారు తెలుసా? నేను ఇప్పుడు నీ దగ్గర చెప్పుకోలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు శాడిస్ట్వి, నువ్వు ఒక సైకోవి, నువ్వు ఒక భూకబ్జాదారుడివి. ఇలా నీ దెబ్బకు భయపడిపోయి వాళ్ళు ఏం చెప్పుకోని పరిస్థితులు, వాళ్ళ పవన్ కూడా నీ కొడుకు, నీ వీంకుడు హరిచేస్తే గమ్ముగుండిపోయారు వాళ్ళు. ఏదైనా కూడా విలువలతో చేయి. రాజకీయాల్లో ఎవరు కూడా నేను ఒక మాట రేగి అని ఎవరు అనరండి. రాజకీయాల్లో ఎవరు తిట్టుకోరు. నువ్వు అసమర్థుడు అయినప్పుడు, నీకు చేతకాంతరం అయినప్పుడు, నీకు ఇలాంటి కోపము, ఇలాంటి బీపీ, షుగర్ ఉంటే చెప్పు. ఒంగోలు నిమ్స్లో ఒక 2 డిపార్ట్మెంట్లు 2 రూములు నీ కోసం మానసిక వైద్యశాల దామసల్ జయంత్ గారు చెప్పి ఒక 2 రూములు పెట్టిస్తావు. అదేదో నీకు మెంటల్ బొట్లు ఉంటే ఆ కరెంటు బొట్లు పెట్టించి కొద్దిగా కూల్ చేసి నిన్ను మామూలు మనిషిగా చేయగలుగుతావయ్యా. ఈ మా ప్రభుత్వంలో శత్రువును కూడా ప్రేమిస్తాం. నీకేదైనా ఇబ్బంది ఉండి చెప్పు మానసికంగా. దానికి ఒక 2 వార్డులు కేటాయిస్తాం. కొనుక్కో, బ్రహ్మాండంగా రూపాయి ఖర్చు లేకుండా మా ప్రభుత్వం నీకు ఆ మెంటల్ తగ్గించింది. బుద్ధి ఉండాల. ఇక మళ్ళీ పోతే మూర్తి గురించి చెప్పావు. ఒంగోలులో బ్రాహ్మణ భూమి కబ్జా చేసింది భాస్కర్ రెడ్డి, వెల్నాడి మాధవ్, నీ కొడుకు ప్రణీత్ రెడ్డి, నీ వీంకోడు భాస్కర్ రెడ్డి. వీళ్లే కదా. వీళ్ళకు భూ కబ్జా చేసి అట్లా చెన్నంకటి వ్యక్తిని వాడుకున్నావు దానిలో. ఎందుకంటే ఆయనకు ఒక గతంలో కేసులో ఉన్నాడు. సరే, ఆయన చూసి ఎవరు భయపడతారనో, వాస్తవంగా అతను పద్ధతులు కొన్ని మారి ఒక మంచి మనిషిగా ఉంటున్నాడు. అలాంటి వ్యక్తిని ఈ దళితుల కబ్జాదారులో అతని పేరు పెట్టించి ఆ ప్రాపర్టీ చేసుకున్నావు. మూర్తికి అసలు తెలుసా? మూర్తి అత్త ఎవరు తెలుసా నీకు? ఒంగోలు సుజాత. ఒంగోలు సుజాతకి ఎంతమంది పిల్లలు తెలుసా నీకు? 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఆ అబ్బాయి చనిపోతే ఆ అబ్బాయి వాళ్ళ మిసెస్ హైదరాబాద్లో ఉంటుంది తెలుసా? ఇంకొకరు నవలూరు వాళ్ళకి ఇచ్చారు, అమెరికాలో ఉంటారు. ఇంకో కూతురు మూర్తి భార్య. ఆ మూర్తి దళితుడు ఏం చేశాడు తెలుసా? బాపట్లలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పోయి వాళ్ళ అత్తకి ఈయన కట్టుకున్న భార్య ఒకటే కూతురు అని అఫిడవిట్ తెచ్చాడు తెలుసా? దుర్మార్గం కదా. మూర్తి కరెక్టా? మూర్తిదా ప్రాపర్టీ? సిగ్గుండాలని మాట్లాడేటప్పుడు వాళ్ళది ఎవరెవరి ప్రాపర్టీ మనకు అనవసరం. మూర్తి కరెక్ట్ అంటున్నావు కదా. మూర్తి నా భార్య పుట్టని చెప్పాడు. మరి ఆయనకు ఇంకొక చెల్లెలు ఉంది, మరి ఒక చనిపోయిన బ్రదర్ ఉన్నాడు. ఎందుకు చెప్పలేదు? అని అతను కూడా మోసగాడే కదా. ఆ మోసగాడు కరెక్ట్ అన్నావంటే నువ్వు ఎంత దరిద్రుడు అంటే ఇది నీకు తెలుసు. నీ ఇన్వాల్వ్మెంట్ ఉండే. మూర్తి కరెక్ట్ అని ఎప్పుడైతే సర్టిఫికేట్ చేశావో, సుబ్బారావు కాదని చెప్పావో, దామచర్ల జనార్దను అప్పు తీసుకున్నాడో ఏం చేశాడన్నాడు. నీకెందుకురా స్వామి? నీకు ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడు. నిజంగా సుబ్బారావు డబ్బులు తీసుకుంటే కడతాడు, ఆస్తులు అమ్మి కడతాడు. బ్యాంకులో డబ్బులు తీసుకుంటే తన ఆస్తులు పోగొట్టుకుంటాడు. లేదు, ఆస్తులు అమ్మైనా సరే బ్యాంకులు కట్టుకుంటాడు. తన పర్సనల్ అది. నువ్వు సుబ్బారావు గురించి మాట్లాడావు, మూర్తి గురించి కరెక్ట్ కాదు, కరెక్ట్ మనిషి అని చెప్పావు. నువ్వెవడో చెప్తానికి. ఇలా భూ కబ్జా మొత్తం జరిగింది. ఆ హిస్టరీ మొత్తం నా కనుసంధంలో ఉంది. దీనికి కర్ణ శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి పొందూరు నేను చేసుకున్న అత్తగారి ఊర్లో ఆ శ్రీనివాస్ రెడ్డి అతను దీనికి మొత్తానికి
ఓపుల్ రెడ్డి మీ బావగారు, ఆయనకి తెలుసు. ఆ నుంచి ఆ స్టోరీ నీ దగ్గరికి వస్తే నీ వీంగుడి కప్పచెప్పి వెల్నాడు మాధవ్ని ఈ అట్లా చిన్న వెంకటని తీసుకొచ్చి ఇది భూ కబ్జా చేసావు. దరిద్రుడివి. ఎలక్షన్ జరుగుతుంటే ఒక పక్క మున్సిపాలిటీ ఎలక్షన్, ఒక పక్క భూ కబ్జా చేసావు. పోతే ఇంకొకటి, నువ్వు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు ఏ వ్యక్తి అయినా విమర్శించవచ్చు, ఏ వ్యక్తి అయినా ఇంకా నువ్వు అధికారంలో ఉన్నావని ఒక మతంతో నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారు స్మూత్ గా నేను మాట్లాడేదానికి సమాధానం చెప్పారు. కొవ్వు కరిగిస్తున్నారు. పంది అంటావేంద్ర పనికిమాలినోడా? అసలు నీ ముఖం చూడు. అసలు నీ ముఖం ఎట్లా ఉంది తెలుసా? నిన్న ఎట్లా ఉంది తెలుసా? నక్కలోడు ఉన్నట్టున్నావు. నక్కలోడివి నువ్వు. జిత్తులు మారి నక్కవి నువ్వు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక వ్యక్తిని, నీ స్థాయి తగ్గట్టుకున్న వ్యక్తి నువ్వు, నా బంధువు కాబట్టి నీ ఎదవ రాజకీయాలు తెలుసు కాబట్టి నేను ఇవాళ మాట్లాడుతున్నా. మా నాయకుడు జోలొచ్చిన దామచర్ల జనార్దన్ గురించి ఒక్కసారి నువ్వు మాట్లాడు. నిన్ను వెంటబడి పరిగెత్తించి నేను తనుకుంటున్నావు. ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఏదైనా కూడా నీకు సంస్కారహీనుడిగా ఒక దరిద్రపు కొట్టు రాజకీయాలకి పురుస్టా పెట్టి నీ కుటుంబ సభ్యుల్ని ఫస్ట్ నీ కొడుకుని చాలా చెడిపోయాడు. వాడి ఆరోగ్యం బాల, వాడి ఫస్ట్ వాడి కంట్రోల్ పెట్టు. వాడు ఏంది ఒంగోలు శాసిచ్చేది? వాడు నా కొడుకు. వాడు ఏంది వాడు బ్రతుకేందో నాకు తెలీదా? వాడు ఫస్ట్ మేం కాదు కబ్జాకరుడు. ఆయన నీ కొడుకు కబ్జాకరుడు. నీ కొడుకు గంజాయి ముట్ట నడుపుతాడు. ఫస్ట్ వాడికి ఆ దరిద్ర పదవట్లని మానిపించి బతుకు. నువ్వు ఏదైనా చేతనైతే మా జోన్ రా. నువ్వు మగోడు అయితే నీ బంధువు నేను, నాతో రా, ఫైట్ చేయి, వ్యాపారం చేయాలి. చేతకాని సన్నాసి నీ వీంకుడు వ్యాపారాలు చేస్తాడో భోగం పని చేస్తాడో మార్కెట్ మొత్తం తెలుసు. విశాఖపట్నం జిల్లా తెలుసు. ఒళ్ళు దగ్గర పెట్టుకో చెప్తున్నా. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నెక్స్ట్ కూడా నువ్వు అన్నావు కదా 2 రోజులు ఏదో మేము తెగిస్తే జైలుకి వెళ్ళిపోవడం. ఒరే నాయనా, మేము తెగిస్తే మేము 10 రోజులు జైలుకైనా వెళ్తాం. నిన్ను గుడ్డలొప్పు తీసి తనివి కొడతాం. పద్ధతిగా ఉంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మంచి వ్యక్తి, మంచోడు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళ బాబు ప్రణీత్ రెడ్డి గారు వాళ్ళు మంచోడని మేమైనా ఎవరైనా చెప్తారు. ఉందాతనంగా మాట్లాడతామని ఇంక నుంచైనా ఇలాంటి దరిద్రపుడు రెచ్చగొడ్డ దేవుడినటువంటి మాటను మానుకోమని చెప్పి నీవు చేసిన అరాచకాలు మొత్తం ఎంక్వైరీ చేసి మా ప్రభుత్వం మొత్తం కూడా నీ మీద ఏ కక్షదారిపం మేమేం చెయ్యం. నువ్వు చేసిన తప్పులు, అవినీతి, అక్రమాలు అవన్నీ పిటిషన్లు ఉన్నాయి. వాటి మీద ఎవరైతే నువ్వు చెప్పావు కదా ఇంటెలిజెన్స్ కాదా పనికిమాలినోడా, నువ్వు సన్నాసి కాబట్టి సరిగ్గా వెళ్ళా, విజిలెన్స్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారని చెప్పాడు. అది తెలుసుకో. ఏమి నీకు ఈ మెంటల్ ఎక్కేసి ఓడిపోయానని ఇంకా ఎమ్మెల్యే మంత్రి అనే హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు. ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి సింపుల్ గా నీకు సమాధానం చెప్పాడు. మేం చెప్తాం ఇక నుంచి దామచర్ల జనార్దన్ కాదు, మేం చెప్తాం నీకు కరెక్ట్ సమాధానం. పద్ధతిగా ఉంటాడని బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఇప్పుడు ఎట్లా హైదరాబాద్ వెళ్ళాడు కాబట్టి ఆ మెంటల్ హాస్పిటల్లో పోయి ఒక 15 కాదు 2 నెలలు ఉన్నా సరే ప్రశాంతంగా మెంటల్ తగ్గించుకొని స్మూత్ గా రా. నిన్ను ఎవరు ఒక మాట అనరు. మా పార్టీలో కూడా ఎవరు కూడా తిట్టరు. ఎవరు కూడా నువ్వు పద్ధతిగా మాట్లాడితే నేను పద్ధతిగా మాట్లాడతావు. నువ్వు వయ్యారంగా మాట్లాడితే డబల్ వయ్యారంగా మాట్లాడుతావు. నువ్వు చేయి జారితే మేము నోరు చెయ్యి 2 జారి నిన్ను గుడ్డలు తీసి కొట్టించేది పడితే పక్క. ఏదైనా కూడా ఒంగోలు ప్రజలను ప్రశాంతంగా ఒంగోలు అభివృద్ధిలో జనార్దన్ గారికి చిత్తశుద్ధి తెలుసు. నువ్వే నేర్పించే అవసరంలా. బోడి మోహన్ దానివి నాశనం చేసావు ఒంగోలుని. నీ ఒంగోలులో ఎన్నిసార్లు ఓట్లేసి గెలిపిస్తే నీ అవినీతి అక్రమాలకి, నీ 4,000 కోట్ల సంపాదనకి నీకు ఒంగోలు అడ్డాగా రాజకీయంగా చేసుకున్నావు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని జిల్లాధ్యక్ష పదరానికి తొక్కేస్తున్నాడు. సన్నాసి నువ్వు. నీకన్నా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 1000 రెట్లు బెటరు. నీలాంటి దరిద్రుడు ఉండబట్టే, నీలాంటి సన్నాసి కింద మేము ఉండదాక పార్టీ మారాం. ఆ బూచేపల్లి శివప్రసాద్ అన్న ఉందాతనంగా చిన్నవాడైనా రాజకీయాల్లో పార్టీ నడుపుతాడు. నీ చేతకానప్పుడు ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నీకు పార్టీకి ఉంటే మాట్లాడుకొని సావు. మా పార్టీ గురించి, మా వ్యక్తుల గురించి మాట్లాడదని దయచేసి పద్ధతి మార్చుకుంటామని చెప్పి నీకు విన్నవిస్తూ నమస్కరిస్తున్నా. అందరికీ నా నమస్కారం.